ఏపీలో అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అల్లర్లపై ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ ను ఆదేశించింది. తాడిపత్రి, మాచర్ల, పల్నాడు, నర్సరావుపేటలో ఉద్రిక్తతలపై అసహనం వ్యక్తం చేసింది. పోలింగ్ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఈసీ సీరియస్ కావడంతో సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్లతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్, డీజీపీ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణమేంటని ఈసీ ప్రశ్నించింది. ఘటనలకు బాధ్యులెవరు, నివారణ చర్యలు ఏం తీసుకున్నారని సీఎస్, డీజీపీలను ఈసీ వివరణ కోరింది. ఈ అంశాలపై చర్చించేందుకు డీజీపీ, సీఎస్, ఇంటెలిజెన్స్ ఏడీజీలు అత్యవసరంగా భేటీ అయ్యారు. ఏపీలో పోలింగ్ ముగిసి 3 రోజులు అవుతున్నా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. 4-5 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆందోళనలు అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 2 పార్టీల కార్యకర్తలు తాడిపత్రిలోకి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్. మాచర్లతో పాటు పలు నియోజకవర్గాల్లో పరిస్థితి పరిశీలించి వెంటనే 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రౌడీ మూకలు, ప్రైవేట్ సైన్యం దాడులు చేసే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పారామిలిటరీ బలగాలను పల్నాడుకు తరలించారు. మాచర్లలో పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. 800 మంది అదనపు బలగాలను మాచర్ల నియోజకవర్గానికి పంపించారు డీజీపీ. మాచర్లలో పల్నాడు జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పర దాడులతో పలుచోట్ల టెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంది. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల ప్రాంతాల్లో జరిగిన విధ్వంసకర ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఏపీ డీజీపీ, సీఎస్లకు సమన్స్ జారీ చేసింది. ఇక ఏపీలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం ప్రసాద్ రెడ్డి అందిస్తారు. పోలింగ్ అనంతరం ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా పల్నాడు జిల్లా మాచవరంలో సైతం టీడీపీ వర్గీయులు వైసీపీ వర్గీయులపై దాడి చేయడం, అలాగే కారు ధ్వంసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇక ముఖ్యంగా ఎన్నికల తర్వాత గత 2 రోజులుగా కూడా హింసాత్మక సంఘటనలు పూర్తి స్థాయిలో చాలా ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లా విషయానికి వస్తే చంద్రగిరిలో 2 రోజులుగా జరుగుతున్నటువంటి వైసీపీ అలాగే టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనపై ఈసీ కూడా సీరియస్గా తీసుకుంది. ఇదే సమయంలో నాని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భార్య ఇవాళ తిరుచానూరు పోలీస్ స్టేషన్ ముందర అలాగే టీడీపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. వెంటనే వారిని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాను నాయకులతో కలిసి పెద్ద ఎత్తున చంద్రగిరి నియోజకవర్గాన్ని దిగ్బంధనం చేస్తానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులందరూ కూడా ముందస్తుగా అప్రమత్తమై ఎక్కడికెక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానం వచ్చినట్టు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి విషయానికి వస్తే గత 3 రోజులుగా తాడిపత్రి పట్టణం రణరంగంగా మారిన విషయం చూశాం. ఇదే నేపథ్యంలో ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డి కొంత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను అతని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరోవైపు పెద్దారెడ్డి కూడా ఇవాళ పోలీసుల తీరుపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంట్లో అక్రమంగా ఇంట్లోకి పోలీసులు ప్రవేశించి సీసీ కెమెరాలు అలాగే కంప్యూటర్లను పగలగొట్టి హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. దీనిపైన తాను ఈసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పి హెచ్చరించిన పరిస్థితి. ఇదే సమయంలో తాడిపత్రి మొత్తం ప్రస్తుతము పోలీసుల ఆ గుప్పెట్లో ఉంది. ఎక్కడ చూసినా పికెట్లు ఏర్పాటు చేసి బయటి వ్యక్తులను ఎవరిని రాకుండా, అలాగే ఎక్కడైతే మాబ్ ఎక్కడ ఉంటారో 144 అమలు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా 3-4 మించి గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయం ఇంకా పల్నాడు జిల్లా విషయానికి వస్తే పల్నాడు జిల్లా అలాగే నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగిన నేపథ్యంలో అక్కడ మొత్తం 144 సెక్షన్ అమలు చేస్తూ ఉన్నారు. వచ్చే 3 రోజుల పాటు ఎవరు కూడా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు కూడా ఓపెన్ చేయొద్దని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్పారు. పోలీసులు కబంధ హస్తాల్లో ఈ మాచర్ల నియోజకవర్గం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మాచర్ల వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ వాహనాలను కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు.
ఎట్లయితే అలాగే నంద్యాల జిల్లా వచ్చేసి ఆళ్లగడ్డలో కూడా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పరస్పర దాడుల్లో కొంతమంది గాయపడ్డ సంఘటనలు జరిగినాయి. అది ఈ నేపథ్యంలో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా జరిగినటువంటి పలు హింసాత్మక సంఘటనల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా కూడా ఇవాళ మీడియాతో మాట్లాడారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడ శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అలాగే మొత్తంగా చూసుకున్నట్టయితే మరో 2 రోజుల్లో ఎవరైతే హింసాత్మక సంఘటనలకు పాల్పడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఇది ఏపీలో జరిగినటువంటి పోలింగ్ సమయంలో కావచ్చు, పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఏపీ డీజీపీ అలాగే ఏపీ సీఎస్ పైన సీరియస్ అయింది. హింసాత్మక సంఘటనలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని వివరణలు ఇవ్వని చెప్పి సమన్లు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఒక 24 గంటల్లో వాళ్ళు ఈసీకి సమన్లు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.